సయాహా సయాహా నుంచి లోంగ్ట్లై వెళ్ళే రూట్లో యాక్చువల్ అయితే ఫెరీ ఉంటుంది వేరే రూట్లో, కల్లడన్ రివర్ పైన. అక్కడి నుంచి వెళ్తే చాలా దగ్గర. బట్ ఏమైందంటే వర్షానికి ఆ ఫెరీ ఘాట్ ఏదైతే ఉందో మొత్తం కొట్టుకపోయింది అన్నట్టు. సో రోడ్డు నుంచి రావాలి. సో రోడ్డు నుంచి పోతూ ఉంటే ఇది ట్విట్లాక్ అని చెప్పేసి ఒక రివరు. దీన్ని తిట్లావ్ కూడా అంటారు. తిట్లావ్ రివరు. చూడండి వర్షానికి ఎట్లా ఫ్లో అవుతుందో, ఫుల్ ఫ్లోయింగ్ ఉంది. చిన్న రివరే బట్ ఫ్లడ్ వాటర్ చూడండి, మొత్తం ఫ్లడ్ వాటరు. అసలు ఇది వెళ్ళి మళ్ళీ ముంగట మనకి కలాడిన్ రివర్ ఉంటుంది. కలాడిన్ రివర్ మేజర్ రివరు, మన బర్మా, ఇక్కడ నుంచి బర్మాకి పోతుంది అన్నట్టు సౌత్ సైడు. సో ఇది పోయి దాంట్లో కలుస్తుంది. ఇట్లా చాలా నదులు పొంగి పొర్లుతున్నాయి వర్షానికి మిజోరంలో. ఒక 2 days నుంచి అయితే బీభత్సంగా వర్షం, గాలులు 70 km/h వేగంతో గాలులు. దానివల్ల మొత్తం కరెంటు మొత్తం డిస్టర్బ్ అయిపోయింది. నేను ట్విపాంగ్ అని ఒక ప్లేస్కి వెళ్తే అక్కడ మొత్తం కరెంటు లేదు. 2 రోజుల నుంచి నా బ్యాటరీ మొత్తం డౌన్ అయిపోయింది. సూర్యుడు వస్తలేదు, ఛార్జ్ అవుతలేదు. అందుకని చెప్పేసి మళ్ళీ రిటర్న్ వెళ్తున్నాను అన్నట్టు సయాకి వెళ్ళి అక్కడ కొద్దిగా మళ్ళీ రీఛార్జ్ అవి చేసుకొని మళ్ళీ పరిస్థితి అప్డేట్ చూసుకొని ఒకవేళ బెటర్ అనిపిస్తే మళ్ళీ రిటర్న్ రావడం, లేదంటే అటు నుంచి అటే వెళ్ళిపోవడము. అది ప్లాన్ అన్నట్టు. అదైతే చూడండి ఎంత పొంగుతుందో.